ఈ చేతబడులు అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ చేతబడులు, చిల్లంగి అని, బాణామతి అని చాలా భయపడిపోతుంటారు. ఇది నిజంగా జరిగినట్టు ఎట్లా గుర్తించాలి గురుగారు? గుర్తించాలి అంటే ఇప్పుడు అంటే ఒకటే లక్షణాలు అండి. ఏమన్నా ఉంటాయా వారు మనతో వండుకుంటూ వారి మనసు ఎక్కడో ఉంటుంది. ఓకే. పదే పదే వాగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అదొక కథ. ఆ! కొందరు మూడీగా ఉంటారు. ఏం మాట్లాడాలో వెలుతురులోకి రారు. చీకట్లోనే ఉంటారు. ఆ రూమ్‌లోకి మనం వెళ్లి లైటేసినా, లైట్ ఎందుకేస్తున్నావు? లైట్ వేయకు" అని అంటారు. హ్మ్. వారేందో, వారి ప్రపంచం ఏందో, వారి కథ ఏందో ఓకే. ఇంతే. ఇలాంటి సందర్భాలు. ఆ! కొంచెము కండ్లు ఎర్రగా అవ్వడం గానీ, పదే పదే కళ్ళ కింద కొంచెం ఏదో మనకు తెలవని ఒక లైక్ బ్లాక్ కలర్‌గా ఉండడం గానీ, ముఖంలో ఒక ప్రేత కళ అనేటువంటిది ఏర్పడడం గానీ, ముఖం మొత్తం గుంజుకొని పోయినట్టుగా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇలాంటి భోజనం చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండదు. ఒకవేళ చేసినా ఇంత తింటారిగ. ఆ! ఇట్లుంటది. 2 రకాలుగా. ఓహ్! అట్లా ఇట్లా. ఇక వీరికి నిద్రలో మెలకువ రావడం, మళ్ళీ నిద్ర పట్టకపోవడం, రాత్రి 2, 2:30కు మెలకువ రావడం, 1కి మెలకువ రావడం, నిద్ర పట్టకపోవడం, అధికంగా పాడుకు పిచ్చి కలలు రావడము, ఏవో చప్పుళ్ళు వినడము, లేదా ఎవరో మనిషి ఆలాపన ఉన్నట్టుగా అగుపించడము, నీడలాగా కనిపించడము కావచ్చును. అదేవిధంగా కొంత ఎవరో మన దగ్గర ఉన్నట్టుగా, ఏదో ఎవరో మనల్ని మంచం నుంచి కిందకి గుంజినట్టుగా. హ్మ్. ఇగ అది చాలా హ్మ్. డిఫరెంట్‌గా ఉంటది. ఆ! హాస్పిటల్‌కి వెళ్ళినా ఏ రిపోర్ట్స్ ఉండవు. ఎవ్రీథింగ్ ఫైన్ అంటారు. ఇది ఎట్లా అనేది అర్థం గాదు. ఆ బాధపడేటువంటి వానికే తెలుసు. అవును. ఆ బాధ ఏమిటి అనేటువంటిది. అవును. మనకెట్లా తెలుసు? అవును. కనుక వారు చెప్పలేకపోతారు. అది చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలైతే ఉంటాయి. మరి ఈ ఎట్లా మరి? సందర్భాలలో చెప్తున్నా గదా! ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి. ఆ! గాజు గ్లాస్ తీసుకొని మనకు పసుపు రంగులో ఉండేటువంటి ఒక నిమ్మకాయ తీసుకొని కొంత అందులో మనకు పన్నీరు లైక్ పన్నీరు మనకు హ్మ్. హ్మ్. పన్నీరును లైట్‌గా ఒక 2 చుక్కలు యాడ్ చేసి, హ్మ్. దానిని మీరు ఈశాన్య మూల పెట్టాలి. ఓకే. పెట్టడం ద్వారా ఆ నీటిలో నిమ్మకాయను వేసి 2 చుక్కల పన్నీరు వేసి, ఆ నిమ్మకాయ కలర్ ఏమన్నా మారిందా? ఆ వాటర్ కలర్ మారిందా? హ్మ్. అనేటువంటివి చెక్ చేసుకుంటే అది వారికి అర్థమవుతుంది. అలాగే ఉంది అంటే ఏం లేదు. కొంచెం ఎరుపు రంగు గాని, పసుపు రంగు గాని కొంచెం కలర్ మారుతుందది. ఆ! ఆ సందర్భాలలో వారికి అర్థమవుతుంది. ఓకే. ఉంది అని అనుకునే తరుణంలో మనకు గోమూత్రం తీసుకోవాలి. గోమూత్రంతో పాటుగా పసుపు కొమ్ము తీసుకోవాలి. ఓకే. పసుపు కొమ్మును కొంత తడిపి ఆవు మూత్రంలో ఒక సాన మీద దాన్ని అరగదీయాలి. రాస్తే పేస్ట్ వస్తుంది పసుపు కొమ్ము ద్వారా. ఈ పేస్టును ఒక రాగి కలశం చెంబులో వేసి, ఈ యొక్క గోమూత్రాన్ని వేసి, అదేవిధంగా ఆవు పేడ గూడా అవసరమే మనకు. ఇవి తీసుకొని వీటిని ఒక రోజు మొత్తము నానబెట్టి, ఆవు పిడక అదే మనకు ఆవు పేడ సిటీలో అంటే పిడకలు దొరుకుతవి. ఈ అవును. పిడకను కాస్త నానబెట్టి తీసి ఇంటి ముందు అలకాలి. హ్మ్. అలికి ఈ నీటిని జల్లాలి. ఇంటి లోపల గూడా మొత్తము నీళ్లు జల్లాలి. అచ్చా! ఓకే. చల్లిన తర్వాత ఇంటి బయట ఈ ఆవు పిడకను ప్లస్ ఈ వాటరు ఏవైతే మనం చెప్పినటువంటి పసుపు కొమ్మును అరగదీసినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో, వీటితో ఇంటి ముందు గూడా అలకాలి. హ్మ్. అలికి ధూపాన్ని వేయాలి. అది ఓకే. ఎలాంటి ధూపము అంటే మనకు చూసుకున్నట్టయితే తెల్ల ఆవాలు, గరక గణపతికి సమర్పించే గరక గ్రీన్ కలర్‌లో ఉండేది. మూడవది మనకు సాంబ్రాణి, గుగ్గిలం అంటారు. నాలుగవదొచ్చేసి మనకు గోపంచకము. ఐదవది వచ్చేసి మనకు నల్ల నువ్వులు. హ్మ్. అవును. ఆరవది అక్షితలల్లో అంటే మనకు కొంత బియ్యంలో కుంకుమను కలుపుకొని, బియ్యంలో కుంకుమను కలుపుకొని, అవి ఎరుపు రంగు అక్షితలను చేసుకోవాలి. హ్మ్. చేసుకొని ఈ 6 వస్తువులతో ఇంట్లో మనము ధూపం వేయడం ద్వారా ఎలాంటి చేతబడి, చొల్లంగి, బాణామతి ఎలాంటిది ఏదున్నా కూడా మనకు ఏ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. ఈ ఓకే. ధూపాన్ని ఇంట్లో వేయడం ద్వారా ఓకే. మంచి ఫలితం ఉంటుంది. సో, ఇక నరదృష్టి. నల్లరాయి గూడా పగిలిపోద్దంటారు నరదృష్టికి. అవును. మనిషి దృష్టి అంత భయంకరమైంది. సో, ఏ వ్యాపారాలు సక్సెస్ కావాలని, ఏం కావాలన్నా నరదృష్టి ఉండకూడదనే అనుకుంటాం మనం.
దీనికి ఏమన్నా సమర్థమైన పరిష్కారం చెప్తారా గురుగారు? తప్పకుండా ఆ, నరఘోష నరదృష్టి అనేటువంటిది ఇవాళ రేపు అది ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉంటవి. ఎందుకంటే అందంగా తయారైన బాధే, తయారు కాకున్నా ఎగ్జాక్ట్‌లీ. బాధనే, యెస్. కారు యెస్. కొన్నా బాధే, బంగారం కొన్నా బాధే, ఇల్లు కొన్నా బాధే, ఆఫీస్ పెట్టినా బాధే, అన్ని రకాలుగా బాధలే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముందు మనము అందంగా ఉండాలి, తప్పకుండా అద్భుతంగా మాట్లాడాలి. మనం ఏదున్నా మన మైండ్‌కి ఎక్కించుకోవద్దు. హ్మ్. ఇందరా ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి. భగవంతునికి సంబంధించినటువంటి సేవ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఓకే. చేసుకోవడం ద్వారా ఒక 50% ఇక్కడనే ఎండ్ అయితది మనకు. ఓకే. ఈ నరఘోష అనేటువంటిది. ఇక మిరియాలను తీసుకోవాలి. 108 మిరియాలను తీసుకొని ఒక పావుగంట, 20 నిమిషాలు వాటిని నానబెట్టాలి. 5, 10 నిమిషాలు నానబెట్టినా చాలు. హ్మ్. నానబెట్టి వీటిని చక్కగా కూడా ఒక నలుపు రంగు దారము గట్టిది తీసుకొని 108 కూడా ఒక మాలలాగా కూడా దీన్ని గుచ్చాలి. అచ్చా. గుచ్చి మెడలో ధరించాలి. మెడలో ధరించే ముందు దుర్గా అమ్మవారికి పాదాల దగ్గర పెట్టి అర్చన చేయించుకొని దానిని లేదా లక్ష్మీ నరసింహస్వామి ఉంటే అక్కడైనా, దుర్గా అమ్మవారి వద్దనైనా, కాలభైరవ స్వామి అయినా ఈ ముగ్గురు 3 చోట్ల ఎక్కడ ఎక్కడ మీకు అవైలబుల్ ఉంటే అక్కడ పెట్టి అర్చనాది కార్యక్రమాలు చేయించుకొని మెడలో ధరించాలి. నరఘోషతో బాధపడేటువంటి వారు హ్మ్. మెడలో ధరించినటువంటి తర్వాత అవి ఆ మిరియాలు ఏవైతే ఉన్నాయో ఊడిపోతూ ఉంటాయో, ఎట్టెట్లా ఊడిపోతూ ఉంటావో అట్లట్లా మనకు నరఘోష అనేటువంటిది దూరం అవుతుంది. అచ్చా. ఎన్ని అయితే మిగిలినాయో మన మెడలో వాటిని మళ్ళీ ముద్ద కర్పూరంతో కాల్చాలి. ముద్ద కర్పూరాన్ని కొంత కర్పూరాన్ని ఒక మట్టి పాత్రలో ఈ యొక్క మిరియాలను వేసేసి మన మాల ఏదైతే ఉందో కొంత కర్పూరం వేసి వాటిని మొత్తము కూడా హతం చేయాలి, కాల్చేసేయాలి, మొత్తం కూడా బూడిద చేసేసేయాలి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒకటి, ఇది శనివారం రోజు మొదలు పెట్టాలి. ఓకే. ఓకే. ఇట్లా ఒక 5 సార్లు చేయాలి. వీరికి జీవితంలో నరఘోష అనేటువంటిది ఉండదు. అచ్చా. వచ్చినప్పుడల్లా ఈ విధంగా పరిష్కారం చేసుకోవాలి. ఓకే. బాగుంటుంది. ఓకే. ఇక ఇంట్లో నెగెటివ్ ఎనర్జీస్ అది ఉన్నాయా లేదా మనకు తెలియట్లేదు. కానీ ఎప్పుడు ఇంట్లో అశాంతి, గొడవలు, కొట్లాట్లు అనుకోకుండా స్టార్ట్ అయిపోతాయి. మన ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ఉంది అని ఎట్లా తెలుసుకోవడం గురూజీ? మన ఇంటికి వచ్చేటువంటి మనిషికి కూడా ఒక అర్హత ఉండాలి ఫస్ట్. ఓ, మన ఇంటికి ఎవరిని పడితే వాడిని పిలుచుకొని వెళ్ళి ఇంట్లో కూర్చునబెట్టడం కూడా అది సబబు కాదు. ఓకే. మన ఇంటికి వచ్చేటువంటి మనిషికి ముందు నా ఇంట్లోకి వస్తున్నాడంటే అతనికి ఏం అర్హత ఉన్నది ఓకే. అనేది మనం ముందు చూసుకోవాలి ఖచ్చితంగా కూడా. లేదు ఎవరిని పడితే వారిని మనం ఇంటికి పిలిస్తే ఎవరి కళ్ళు ఎట్లుంటాయో తెలియదు, అవును. ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. ఓకే. ఓకే. ముందు ఫస్ట్ ఇది చెయ్యాలి మనం. ఇది చేయకుండా మనం ఎట్లా పడితే అట్లా ఉంటే కూడా కుదరదు. అన్నిటికీ పరిహారాలు చేసుకుంటున్నాం కరెక్టే, కానీ అక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంది? రైట్. హాస్పిటల్ దాకా వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. అవును. సో ముందు అది ఫస్ట్ పాయింట్. మంచి ఇక రెండవది నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో నిమ్మకాయలను మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో అన్ని మూలలలో పెట్టాలి. ఆ, అన్ని మూలలలో పెట్టాలి. ఇవాళ పెట్టినటువంటిది ఒక వారం దాకా దాన్ని వదిలేయండి. ఉమ్, వారం తర్వాత ఏదైతే బరువు ఎక్కింది అనేది చూసుకొని ఆ దిక్కున ఒక గాజు పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ రాళ్ళ ఉప్పును పోసి దీపం ముట్టియాలి. ఆ దిశకు, ఏ దిశకు అయితే ఆ దిశకు మనకు రాళ్ళ ఉప్పును వేసి చక్కగా కూడా దానిపైన ఒక మట్టి పాత్ర పెట్టి దీపారాధన చేయాలి.